మీ సేవలు మాకెంతో అవసరమని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు తిరిగి వీరిని మనతో పాటే ఉంచండి అని అన్నారట. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయం అయ్యారు. కోదాడలో చిన్న ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన వేణుమాధవ్ అనతి కాలంలోనే తనదైన టాలెంట్ తో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో వేణుమాధవ్ కి హిమాయత్ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం లభించింది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్ని ఫోన్ చేసి వివరించడం, వచ్చిన కాల్స్ రిసీవ్ చేసుకుని మాట్లాడడం వంటి పనులను అప్పగించారు. అయితే అందులో పర్సనల్ కాల్స్ ఎక్కువగా ఉండటం వలన ఆ తర్వాత ఎన్టీఆర్ కార్యక్రమాలకు అందకుండా పోయేవాడు. దాంతో అక్కడి నుంచి అసెంబ్లీలోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంట్ గా చేరాడు. తర్వాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్ది రోజులు పనిచేశారట. బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీఆర్ ఆయన్ని బొమ్మగారు అని ఆప్యాయంగా పిలిచేవారట. ఎన్టీఆర్ తో వేణుమాధవ్ కి పలు జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక అసెంబ్లీలో పనిచేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్లడం వేణుమాధవ్ కి అలవాటైంది.